నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బీహార్లో ఓట్ల గల్లంతు, మహారాష్ట్రలో రహస్య ఓట్లు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలే. దేశ ఎన్నికల వ్యవస్థకు ఛాలెంజ్ విసిరారు రాహుల్. అనేక రాష్ట్రాల్లో ఓట్ల గోల్మాల్ జరిగిందన్నారు. ఈసీ అక్రమాలపై మరోసారి గళమెత్తారు. నిజంగానే ఈవీఎంలతో నరేంద్రుని ఓడించడం బ్రహ్మతరం కాదా? మళ్లీ బ్యాలెట్ బాక్సులు రాహుల్ తరం అవుతుందా? బీజేపీ కోసమే ఎన్నికల సంఘం పనిచేస్తోందా? మోడీ అక్రమాలు చేసి గెలిచారా? అలా అయితే కాంగ్రెస్ గెలిచిన చోట సంగతి ఏంటి? తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలా పవర్లోకి వచ్చారు? జార్ఖండ్లో ఇండీ కూటమి ఎలా గెలిచింది? కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం కుర్చీని ఎలా దక్కించుకుంది? ఓట్ల ఆటం బాంబుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణుబాంబు లాంటి ఆధారాలున్నాయన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ చేసిన ఓటర్ జాబితా సవరణను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలో ఓట్ల చౌర్యం జరుగుతోందని, అనేక రాష్ట్రాల ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తుల పేర్లున్నాయని ఆరోపించారు రాహుల్. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఫలితాలు తమ అనుమానాలకు బలం చేకూర్చాయని చెప్పారు రాహుల్.